హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మంచి ప్రాపర్టీ కావాలి, మంచి లొకేషన్లో ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, గ్రీనరీ ఉండాలి, ఇలాంటివన్నీ కోరుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అయితే కరెక్ట్ సెట్ అవుతుందండి. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో ఉందండి, చుట్టూ గ్రీనరీ ఉంటుంది, మంచి కాలనీ అనమాట. శ్రీ హోమ్స్ అండి, ఆల్మాస్ కూడా 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 30x45 అనమాట. ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తునైతే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి కాలనీ చూడండి, చాలా మంచి కాలనీ అండి. ఆల్మాస్ గూడలో శ్రీ హోమ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారన్నమాట. అలాంటి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది. చాలా తక్కువ బడ్జెట్కి అయితే కోట్ చేస్తున్నారండి. G+1 కన్స్ట్రక్షన్ చేశారు, మనకు పర్మిషన్ కూడా ఉందన్నమాట. దీనికి బ్యాంక్ లోన్ కూడా 80% వస్తుంది. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ ఇప్పుడైతే స్కేల్కి వచ్చింది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ కానీ మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారనమాట. దీనికి వచ్చేసి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. 1 by 1 లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఫస్ట్ ఎంట్రేటప్పుడు ఏదైతే గేట్ ఉందో ఇది వచ్చేసి మనకు 12 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడం ప్రొవిజన్ విత్ ప్లాంట్స్ కూడా పెట్టేసినారనమాట. మంచి ఎలివేషన్, మంచి ట్రెండింగ్, అంటే ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి ఎలివేషన్స్ నడుస్తున్నాయో అదేవిధంగా మంచి ఎలివేషన్ అయితే తీసుకున్నారు. ఈ గేట్ కూడా మనకి ఏంటంటే లేటెస్ట్గానే ఉందండి. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఏంటంటే పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అయితే ఉంటుంది అనమాట. ఇది పార్కింగ్ అండి. 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు ఎల్ షేప్ పార్కింగ్ అయితే ఇచ్చినారండి మనకు. ఇక్కడ ఒక పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రాపర్టీ చుట్టూ కూడా మనకి ఏంటంటే సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారండి. ఒక 1 ఫీట్ సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంపు చూస్తున్నారు కదా, ఇక్కడ సంపు ఉందండి. అదేవిధంగా ఇక్కడ బోర్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి మనకు ఒక వాష్రూమ్ ఇచ్చినారండి. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగింది అనమాట. మనకు పార్కింగ్లో కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. అది కూడా లపాత్రా నాన్ స్కిడ్ అనమాట, అది యూజ్ చేసినారు. పైన కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేసినారు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి రెండర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. సింగిల్ బెడ్రూమ్ అనమాట. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తోనే యూజ్ చేసినారండి. చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే వాడినారనమాట. నెక్స్ట్ లోపల రండి, ఇది వచ్చేసి హాల్ అండి. స్పేషియస్ హాల్ ఉంటుంది. కింద కంప్లీట్ మంచి టైల్స్ తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే మనకు 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా పెద్ద టీవీ యూనిట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పక్కకు కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం ఏమైనా ఏంటంటే టాయ్స్ కానీ లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దామండి. లెఫ్ట్ సైడ్ మనకు కిచెన్ కమ్ డైనింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ ఎల్ షేప్ చూస్తే ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ ప్లాట్ఫామ్ అన్నమాట. చుట్టూ కూడా టైల్స్, షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. ఎగ్జాస్ట్ కోసం ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. దీన్ని మనం డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక 4 to 6 మెంబర్స్ కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా స్పేషియస్ ఉంది. ఇక్కడ మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ప్రొవిజన్ అంటే సింక్, అదేవిధంగా చుట్టూ టైల్స్తో మంచిగా ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారండి. కిచెన్లోనే పక్కకు ఒక మనకు వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ మనం వాష్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ చుట్టూ ఒక 1 ఫీట్ వదిలిపెట్టినారంటే అంటే చుట్టూ తిరగవచ్చు అనమాట. ఆ విధంగా మనకైతే తీసుకోవడం జరిగింది. ఈవెన్ డోర్స్ కూడా చూస్తే ఇటు వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన కిచెన్ పక్కకే ఒక పూజ గది ఇచ్చినారండి. పూజ గది కూడా మంచి నీట్గా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి 6 ఫీట్ ఒక టైల్స్ కానీ, విండో కానీ, ఫాల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది కూడా చాలా స్పేషియస్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, దీంట్లో ఈజీగా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు, అదేవిధంగా చైర్స్ కూడా వేసుకోవచ్చు. అంటే అంత స్పేషియస్గా ఇచ్చినారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకే మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే ఇలా 4x4 UPVC విండోస్ అండి. మంచి మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. చాలా మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు. ఒక 8 ఫీట్ వరకు టైల్స్, మనకు షవర్, అదేవిధంగా విండో, గ్రీజర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా ఒకటి మనకి ఏంటంటే ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే
2 BHK ఉందండి. ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. చాలా స్పేషియస్ హాల్, స్పేషియస్ కిచెన్, అదేవిధంగా బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి గ్రానైట్తోనండి, లపాత్రతోనండి, స్కిట్ కాకుండా తీసుకున్నారు. రైలింగ్ విషయానికి వస్తే స్టీల్ యూజ్ చేసినారండి. స్టీల్ కూడా జిందాల్ స్టీల్ యూజ్ చేసిన అనమాట. ఇదేంటంటే స్టెయిన్ కాదనమాట, ఆ విధంగా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా కింద గ్రానైట్ యూజ్ చేసినారు. మనకు రైలింగ్ విషయానికి వస్తే ఈ విధంగా టఫన్ గ్లాస్, స్టీల్ రాడ్ అయితే తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి, అన్ని హైఫై హౌజెసేనండి. ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. శ్రీ హోమ్స్ అండి, ఆల్మాజ్గూడలో ఉంటుంది. ఎల్బీనగర్కు దగ్గర ఉంటుంది. సో మీకు ఎవరికన్నా నియర్ బై ఎల్బీనగర్ కావాలన్నా కానీ ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సింహద్వారం అండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ డోర్స్ కూడా చూస్తే కంప్లీట్ ఇండియన్ డోర్స్, 2 days 6 feet డోర్స్ తీసుకున్నారనమాట. చుట్టూ కూడా మంచిగా గ్లాసెస్తోని డెకరేషన్ అయితే చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి, అది కూడా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చెప్పాను కదా మీకు స్పేషియస్గా ఉంటాయని. ఫస్ట్ హాల్లో ఉన్నామండి. ఎంత స్పేషియస్ హాల్ చూడండి. మనం ఇక్కడ ఏంటంటే సోఫా కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మంచి పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. ఇక విండోస్ కూడా 4x4 UPVC 2 వచ్చినాయండి. ఇక్కడ ఒకటి వచ్చింది, పక్కకు కూడా ఇంకోటి వచ్చింది. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్, కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చాలా మంచి లొకేషన్లో చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా, అంటే 10 to 12 members కూర్చొని తిరిగే విధంగా అంత స్పేషియస్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ ఇక్కడ ఏంటంటే యూ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ వచ్చిందండి. కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక్కడ కూడా 6 feet వరకు అయితే మంచి టైల్స్, ఒక విండో, మంచిగా ట్యాప్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ట్యాప్స్ కూడా సెరా వాడినారండి, మంచి బ్రాండ్ అన్నమాట. ఇక్కడ కూడా చూస్తే షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. కబోర్డ్స్ చేయించుకుంటామని చెప్పేసి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తక్కువ తీసుకున్నారు. నవ్విడేస్ అందరు కబోర్డ్ చేయించుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మనకు పూజ గది అండి. పూజ గది కూడా చాలా నీట్గా ఒక ఫ్యామిలీ లోపల కూర్చొని పూజ చేసుకునే విధంగా అంత స్పేషియస్గా అయితే పూజ గది తీసుకున్నారు. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా టేక్ఏ తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఈ వాష్ ఏరియా ఏంటంటే ఇక్కడ మనకు 2 provisions ఇచ్చినారు. ఒకటి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, ఇంకోటి వచ్చి డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా సింక్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చినారండి. మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఆల్మాజ్ కూడా శ్రీ హోమ్స్. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. కింద టైల్స్, మంచి షెల్ఫ్స్, పక్కకు వచ్చేసి బీరువా ప్రొవిజన్. నెక్స్ట్ వచ్చేసి ఒక విండో అండి 4x4, నీట్ ఫాల్ సీలింగ్స్. చూస్తున్నారు కదా, అసలు డోర్ ఓపెన్ చేస్తే మనకు చల్లని గాలి, గ్రీనరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి చాలా పెద్దగా తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు ఒక 8 feet వరకు టైల్స్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారండి. దీనికి యూజ్ చేసిన ట్యాప్స్ ఇవన్నీ కూడా జాగ్వార్ యూజ్ చేసినారు బాత్రూమ్లలో. ఇది ఒక షవర్ తీసుకున్నారు, విండో కూడా తీసుకున్నారు, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా చూస్తున్నారు కదా, మంచి యూరోపా డోర్స్ అయితే, లాక్స్ అయితే యూజ్ చేసినారు. డోర్స్ పెజ్ డోర్స్ అండి. ఒక థీమ్తో రండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం మాస్టర్ బెడ్రూమ్కి సేమ్ ఉండే విధంగా డోర్స్ తీసుకున్నారు. ఇలా లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నారు అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గానే ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తే షెల్ఫ్స్ మంచిగా ఉంటాయి. దీంట్లో కూడా ప్రతి రూమ్లో 4x4 UPVC విండోస్, మంచి నీట్ ఫాల్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కాంప్రమైజ్ కాకుండా దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో కూడా వెస్టర్న్ తీసినారు, ట్యాప్స్ పెట్టినారు. రెడీ టు ఆక్యుపై అండి ప్రాపర్టీ అయితే. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఆల్మాజ్గూడలో ఉందండి. ఇది వచ్చేసి GHMC కిందకే రావడం జరుగుతుందండి, మున్సిపాలిటీ కిందకే రావడం జరుగుతుంది. శ్రీ హోమ్స్ రోడ్ నెంబర్ 17లో ఉందండి. 150 square yards అయితే కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ వచ్చి మనకు 30 x 45 అన్నమాట. ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ కూడా ఉందండి. ప్రాపర్టీ ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. చూశాక మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ మంచిగా G+1 పర్మిషన్ ఉందండి. సో మనకు లోన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని క్లియర్ టైటిల్, క్లియర్ డాక్యుమెంట్స్ కూడా ఉండడం జరిగిందనమాట. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ 3.5 feet స్టెప్స్. పైన స్టెప్స్ మీద కూడా మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. మంచి లొకేషన్లో అండి ప్రాపర్టీ. చుట్టూ హౌజెసే ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి, చెప్పడం కాదు కానీ మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇదంతా ఆల్మాజ్గూడ కిందకి రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ని డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. శ్రీ హోమ్స్ ఆల్మాజ్గూడ రోడ్ నెంబర్ 17లో ఈ ప్రాపర్టీ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మరి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా.
ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,32 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇది మంచి నెగోషియబుల్తో ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.